ನೆಟಗು ತಡಕಬೇಕು ಆಮ್ಯಾಲ್ ಹಿಡಕಬೇಕು ಮೊದಲು ಮಕ್ಕಳಬೇಕು ಆಮ್ಯಾಲ್ ಲಗ್ನಬೇಕು ನಿಮ್ಮೋರಕ್ಕೂ ಪಂಡೆ ಯಾವತ್ತೆ ಕಟ್ಟ ಚೋರಾಕೊಂಡು ಜೂಸಾಡಿಚೆ ಸೋಡಾ ಸರ್ಬತ್ತೆ ಇಲ್ಲುಮಿನಾಟಿ 8800 lumens లైట్ వస్తుంది. అలాగే దీంట్లో మీకు 4K HDMI ARC సపోర్ట్ ఉంటుంది. అలాగే దీంట్లో మీకు డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ చేస్తుంది. అలాగే దీంట్లో మీకు వచ్చేసి సెల్ఫ్ ఆటో ఫోకస్ అయితే ఉంటుందన్నమాట. ఈ ఫీచర్స్ అన్నీ ఉన్న ఫ్యూచర్ రిచ్ ప్రొజెక్టర్ కాస్ట్ ఎంత అనుకుంటున్నారు? కేవలం 14,000 మాత్రమే. అసలు ఈ ప్రొజెక్టర్లో 14,000కి ఇవన్నీ ఎలా ఇచ్చారో, నిజంగా వర్క్ అవుతుందా, అంత లుమిన్స్ లైట్తో పిక్చర్ క్వాలిటీ ఎలా ఉంది అంటే నేను ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు వీడియో ఫుటేజ్ సహా అయితే మీకైతే ఈ వీడియోలో సబ్మిట్ చేయబోతున్నాను. సో ఇదే మనకి టాప్ ప్రో నియో స్మార్ట్ అనే ఒక ప్రొజెక్టర్ అనమాట. సో దీని యొక్క రివ్యూ అయితే మనం ఈ వీడియోలో చూడబోతున్నాం అనమాట. సో మీరు వీడియోలోకి వెళ్ళి మనం చేయాల్సిన ఒక పని ఏంటంటే, వీడియోని చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇది మీకు ఉపయోగపడే వీడియో అనుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కూడా షేర్ చేయండి. అండ్ తక్కువ కాస్ట్కి ఎలా కొనాలి, అమెజాన్ లింక్స్, తర్వాత టెలిగ్రామ్ ఛానల్ లింక్, డీల్స్ ఛానల్ లింక్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో క్లియర్గా 1 by 1 మెన్షన్ చేస్తాను. ఒకసారి అక్కడికి వెళ్ళి చూడండి, ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది, అక్కడ ఫాలో అవ్వండి, జాయిన్ అవ్వండి. అండ్ తక్కువ కాస్ట్కి ఎలా కొనాలి అక్కడి నుంచి తెలుసుకోండి. మనకి ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం, వచ్చేయండి. సో ఫస్ట్ మనం ఈ టాప్ ప్రో బ్రాండ్ గురించి ఒక్క నిమిషం అయితే మాట్లాడుతాం. ఇది టాప్ ప్రో వచ్చేసి ఈ మధ్యకాలంలో లేటెస్ట్గా ప్రొజెక్టర్స్ అయితే చాలా మంచి ప్రొజెక్టర్స్ అయితే తీసుకొచ్చిన బ్రాండ్ అనమాట. మనకి చాలా ఫేమస్ అయిన బ్రాండ్ అని చెప్పేసి దీంట్లో మనకి నెంబర్ ఆఫ్ వెరైటీ ప్రొజెక్టర్, బడ్జెట్ ప్రొజెక్టర్స్ అయితే వస్తున్నాయి. సో వారంటీ గురించి అయితే వీళ్ళు 6 months అయితే వీళ్ళు వారంటీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇండియా వైడ్ వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లమ్స్ వీళ్ళు సాల్వ్ అయితే చేసేస్తారు అనమాట. 6 months ఏంటంటే ప్రొజెక్టర్స్ మోస్ట్లీ బడ్జెట్ ప్రొజెక్టర్స్కి అంతకుమించి అయితే వారంటీ రాదనమాట. అండ్ ఇక మెయిన్ ప్రొజెక్టర్ గురించి చూస్తే ఇది టాప్ ప్రో సో నియో స్మార్ట్ అనే ప్రొజెక్టర్. సో బాక్స్ చూస్తే బాక్స్లో మీకు నార్మల్ కంటెంట్ అంటే బాక్స్లో మీకు ఏదైతే ప్రొజెక్టర్కి అవసరమో ఆ కంటెంట్ అంతా వస్తుంది. లైక్ ఒక ఛార్జింగ్ పవర్ కేబుల్ ఒకటి వస్తుంది, అలాగే వీడియో కేబుల్ ఒకటి వస్తుంది, యూజర్ మాన్యువల్ అయితే వస్తుంది, అండ్ బేసిక్ రిమోట్ అయితే వస్తుంది. ఈ రిమోట్లో మీకు నార్మల్ రిమోట్ దీనికి డిఫరెన్స్ ఏంటంటే దీంట్లో ఫోకస్ అడ్జస్ట్మెంట్ అయితే ఉంటుంది అన్నమాట, ప్లస్ మైనస్. సో నార్మల్ ఫీచర్స్ అన్నీ దీంట్లో మీకు వస్తాయి. ప్రతిదీ కూడా ఈ బాక్స్లో ఇన్బుల్ట్ వస్తుంది. ఒక HDMI కేబుల్ అయితే మిస్ అవుతుంది. సో బడ్జెట్ ప్రొజెక్టర్ కదా, వీళ్ళు కాస్ట్ కటింగ్లో HDMI కేబుల్ అయితే తీసేస్తారు. మీరు ఓ 200-300 పెట్టుకుని HDMI కేబుల్ కొనుక్కుంటే మీకు మీరు HDMI ద్వారా ఇన్పుట్ ఇచ్చినప్పుడు అది 4K కూడా సపోర్ట్ చేస్తుంది, 4K 30 FPS వరకు. సో ఇది వచ్చేసి నేటివ్ 1080p ప్రొజెక్టర్ అనమాట. నేటివ్ 1080p ప్రొజెక్టర్ మీకు 4K వరకు అప్స్కేల్ చేసేది చూపిస్తుంది. గుర్తుపెట్టుకుని నేటివ్ 1080p ఉంటుంది, ఒరిజినల్ రెజల్యూషన్. ఇక దీంట్లో ప్రొజెక్టర్ అవుట్లుక్ మాట్లాడుకుంటే అవుట్లుక్ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఎలిగెంట్గా అయితే ఉంటుంది అనమాట. దీంట్లో మనకి ఫ్రంట్ చూస్తే మనకి లైట్ ఉంటుంది, ఇది 8800 lumens అయితే సపోర్ట్ చేస్తుంది. సైడ్ మనకి ఒక చిన్న కెమెరా అయితే ఇస్తారంటే ఈ కెమెరా ఆటో ఫోకస్కి అయితే పనికొస్తుంది, IR సెన్సార్ కూడా ఉంటుంది. ఇక టాప్లో చూస్తే మనకి ఇది లెదర్ ర్యాపిడ్ ఫినిష్ అయితే వస్తుంది. ఈ లెదర్ ర్యాపిడ్ ఫినిష్లో మనకి కొన్ని బటన్స్ అయితే ప్లేస్ చేస్తారంటే ఈ బటన్స్లో మీరు మనకి బ్యాక్, పవర్ ఆన్ ఆఫ్, ఫ్రంట్, మూవ్ బ్యాక్, ఫోకస్ ప్లస్ మైనస్, సో మినిమం రిమోట్లో ఉన్న ప్రతి ఆప్షన్ కూడా ఆల్మోస్ట్ దీంట్లో అయితే ఇన్బుల్ట్ అయితే చేశారనమాట. ఇంకా బ్యాక్ సైడ్ మనకి పోర్ట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ 2 HDMI పోర్ట్స్ ఉంటుంది, 2 USB పోర్ట్స్ ఉంటుంది, అలాగే ఒక ఇయర్ ఫోన్ మానిటరింగ్ పోర్ట్ ఉంటుంది, ఇంకొకటి 3.5mm జాక్ అయితే ఉంటుంది అనమాట. ఇక IR సెన్సార్, చిన్న సెన్సార్ అయితే బ్యాక్ సైడ్ ఇచ్చింది. దీంట్లో ల్యాన్ పోర్ట్ అయితే మిస్ అయింది. ల్యాన్ పోర్ట్ ఇచ్చింటే బాగుండే, డైరెక్ట్ మీరు ల్యాన్ కేబుల్ ఇన్సర్ట్ చేసుకునే వాళ్ళు, అదొకటైతే మిస్ అయింది అనమాట. అక్కడ బ్యాక్ సైడ్ మనకి 5W స్పీకర్ అయితే ఇచ్చారు. ఈ స్పీకర్ నుంచి అవుట్పుట్ చాలా బాగుంటుంది. లాస్ట్లో మీకు ఆడియో శాంపిల్ కూడా వినిపిస్తాను. ఇక సైడ్ చూస్తే హీట్ ఎగ్జాస్ట్ విండ్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ నుంచి మీరు ప్రొజెక్టర్ లాంగ్ రన్లో వాడేటప్పుడు హీట్ బయటకి అయితే పంప్ చేస్తున్నాడు త్రూ ఫ్యాన్స్ ద్వారా. సో ఇది ప్రొజెక్టర్ ఓవర్. దీన్ని అయితే మీరు మానిటరింగ్ అయితే నేను చేసినట్టే మీరు లైక్ ఒక ట్రైపాడ్ చేసుకోవచ్చు, లేదంటే సీల్ మౌంట్ కూడా వేసుకోవచ్చు అనమాట. టోటల్గా ప్రొజెక్టర్ దీని యొక్క స్పెసిఫికేషన్స్ అవుతుంది. ఇక దీంట్లో వాట్ ఆప్షన్స్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ప్రొజెక్టర్ మెనూ చూస్తే మెనూలో మీకు ఆల్మోస్ట్ సేమ్ ప్రొజెక్టర్ ఆన్ చేస్తే మెనూలో మీకు ఆల్మోస్ట్ అన్ని ప్రొజెక్టర్స్లో ఉన్నట్టే మెనూ అయితే ఉంటుంది, డిఫరెంట్ అయితే ఏమీ ఉండదు. సో ప్రొజెక్టర్ UI చూడడానికి చాలా పాలిష్డ్గా అండ్ వెల్ డిఫైన్డ్ అయితే ఉంటుంది అనమాట. ఈజీ టు అండర్స్టాండ్ అని చెప్పొచ్చు. ఇక టాప్లో హోమ్ మనకి వచ్చేసి సెర్చ్, యాప్స్, తర్వాత సెట్టింగ్స్ ఉంటాయి. సెట్టింగ్స్లోకి వెళ్తే సెట్టింగ్స్లో బేసిక్ సెట్టింగ్స్ అనమాట. ఇక్కడ మీకు సెట్టింగ్స్లో ఇది ఆటో కీస్టోన్ ఫోకస్ అడ్జస్ట్మెంట్ ప్రొజెక్టర్ కాబట్టి అన్నీ కూడా వీళ్ళు ఇన్బుల్ట్ ఇచ్చేసి ఉంటారు. మీరు అన్ని టిక్ పెట్టేసుకుని వదిలేస్తే చాలు. ఇక మీరు స్పెషల్గా సెట్టింగ్స్ అయితే చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇక మీరు అబౌట్లోకి వెళ్తే అబౌట్ లేదు, మీకు 1GB 16GB ర్యామ్తో వస్తుందని చెప్తున్నారు. బట్ ఇది అయితే చాలా స్పీడ్ ఉంది. నేనైతే 2GB ర్యామ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దీనికి 2GB ర్యామ్ ఉందనుకుంటున్నారు. 1GB ర్యామ్ అయితే ఇంత స్పీడ్ అయితే ఉండదు. ఇక అబౌట్లో యాప్ అప్డేట్ ఇవన్నీ ఉంటాయి, మీరు అక్కడి నుంచి యాప్స్ అప్డేట్ చేసుకోవచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీకు ఆల్మోస్ట్ సెట్టింగ్స్ అవన్నీ కూడా చాలా ఫ్రీగా యూజర్ డిఫైన్డ్ అయితే ఉంటాయి అనమాట. ఇక వైఫై నెట్వర్క్ అయితే నేను మొబైల్తో కనెక్ట్ చేశాను. మీరు మీ దగ్గర ఉన్న వైఫై నెట్వర్క్ కనెక్ట్ చేస్తే ఇంకా సూపర్ స్పీడ్ వస్తుంది. 4K కంటెంట్ ఈజీగా అయితే స్ట్రీమ్ కూడా చేయొచ్చు అనమాట.
టోటల్గా ప్రొజెక్టర్ అయితే ప్రొజెక్టర్. సో మనకి స్పెసిఫికేషన్స్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ అయితే టోటల్ లేదనమాట. Android 9తో వస్తుంది, మీరు గుర్తుపెట్టిన Android 9తో వస్తుంది. ఇది ఒక 1 వర్షన్ అప్గ్రేడ్ వచ్చే అవకాశం అయితే ఉంది, నాట్ షూర్ అని చెప్పొచ్చు. టోటల్గా ప్రొజెక్టర్ అయితే దీని స్పెసిఫికేషన్స్ ఇది. ఇప్పుడు మనం దీంట్లో డెమో వీడియోస్ చూద్దాం. గుర్తుపెట్టుకుని నేను కొన్ని వీడియోస్ మాత్రం ప్లే చేయగలను, ఎందుకంటే నేను ఆల్మోస్ట్ చాలా వీడియోస్ యాడ్ చేసినప్పుడు కూడా కాపీరైట్ స్ట్రైక్లు చాలా వరకు ఎగిరిపోతుంది. కాబట్టి కొన్ని వీడియోస్ మాత్రం ప్లే చేసి నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అర్థం చేసుకోండి. సో మీకు మోస్ట్లీ యూట్యూబ్ నుంచి అయితే కొన్ని వీడియోస్ అయితే ప్లే చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో ఫుటేజ్ ఒకసారి చూద్దాం, వచ్చేయండి. ఇక్కడ మీరు రిమోట్లోనే మీరు ఫోకస్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఎటువంటి క్లారిటీ కావాలి మీకు అయితే క్లియర్గా చెప్పేస్తాయి అనమాట. చూడొచ్చు మనం ఫోకస్ జూమ్ ఇన్ అండ్ జూమ్ అవుట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు మన క్వాలిటీ ఇక్కడ నుంచే మీరు ఎంత క్వాలిటీ కావాలంటే అంత క్వాలిటీ, అంటే మీ కంటికి ఐ చెప్తుందనమాట. సో మీరు ఏది పర్ఫెక్ట్ క్వాలిటీ అనేది సిరీస్. ఇక్కడ చాలా మంచి అవుట్పుట్ అయితే వస్తుంది. ఈ ఫోకస్ని అడ్జస్ట్ చేసుకుంటే మీరు మంచి అవుట్పుట్ అయితే తీసుకోవచ్చు అనమాట. అండ్ ఇట్లా 8000 లిమిట్స్ లైట్ వస్తుందని చెప్పాను కదా. ఇప్పుడు ఈ లిమిట్స్ లైట్ అయితే ఇక్కడ మీకు బాగా యూజ్ అవుతుంది. సో నేను ప్రజెంట్ డార్క్ రూమ్లో ఉన్నాను, లైటింగ్ అయితే ఉందన్నట్టు. ఈ డార్క్ రూమ్లో ఆల్మోస్ట్ నేను ప్లే చేసే పిక్చర్ వచ్చేసి జస్ట్ 1080p ఇది, ఎందుకంటే ఇది 4K యూట్యూబ్లో సపోర్ట్ చేయట్లేదు. 4K మీరు ఏదైనా మూవీ 4K ARC 4K HDMI వీడియో ద్వారా సపోర్ట్ చేస్తుంది. ఇది 8K వీడియో మనకి ఇక్కడ చూడొచ్చు. మ్యాక్స్ వచ్చేసి 1080p 60 FPS అయితే ఇక్కడ ప్లే అవుతుంది అనమాట. ఇది 1080p నేటివ్ రెజల్యూషన్. మీరు చాలామంది నేటివ్ రెజల్యూషన్ అడుగుతున్నారు. ఇది 1080p నేటివ్ రెజల్యూషన్ అనమాట. 1080p నేటివ్ రెజల్యూషన్లో ఈ విధంగా అయితే ఉంటుంది క్వాలిటీ. అండ్ యూట్యూబ్లో ఆల్మోస్ట్ ఇప్పుడు మనకంటే 1080p హైబిట్ ఎంట్రిచ్డ్ వీడియోస్ అయితే వస్తున్నాయి. ఒకవేళ మీరు యూట్యూబ్లో ఎంజాయ్ చేయాలనుకుంటే సీరియస్గా చెప్తున్నా, ఈ వీడియో అయితే చాలా ఐ ఫీస్టింగ్ క్రిస్ప్ అండ్ క్లియర్గా ఉంది. ఆ టైగర్స్ మీద ఉన్న కలర్స్ కానీ ఇవన్నీ కూడా ఎగ్జాక్ట్గా, అంటే మీరు ఏదైతే కంటితో చూస్తారో అలాగే ఉందన్నట్టు. ఒక OLED లేదా QLED టీవీ ఖచ్చితంగా. ఇప్పుడు నేను 100 ఇంచెస్లో QLED టీవీ వేసినా సరే నాకు ఇంత మించి బెటర్ క్వాలిటీ అయితే లేదు. కానీ టీవీస్లో కొంచెం లైట్ ఇంకొంచెం బ్రైట్గా ఉంటుంది, దీంట్లో ఆ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. దీంట్లో 8000 లిమిట్స్ లైట్ అయితే ఉంటుంది. కాకపోతే మీ కంటికి అయితే చాలా ఐ ఫీస్ట్గా ఉంది, కంటికి ఐ స్ట్రెయిన్ కూడా రావట్లేదు, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఏదైనా కంటెంట్ చూస్తుంటే మాత్రం హై ఫీస్ట్ అయితే ఉందన్నమాట. కలర్స్ అక్కడ మీరు గ్రాస్ కలర్స్ అబ్జర్వ్ చేయొచ్చు, జీబ్రా కలర్స్ అబ్జర్వ్ చేయొచ్చు. మంచి రిచ్ కాంట్రాస్ట్ అండ్ మనకి వివిడ్ కలర్స్ అయితే తీసుకొస్తుంది. మోస్ట్లీ ప్రొజెక్టర్స్ అన్నీ కూడా పెద్ద ప్రొజెక్టర్ ఏంటంటే మంచి రిచ్ కాంట్రాస్ట్ ఉన్న పిక్చర్స్ చూడడానికే కొంటారు. అది మీకు ఇక్కడైతే లభిస్తున్నాడు. స్కై కలర్స్ చూసుకోవచ్చు, అక్కడ ట్రీ కలర్స్ చూసుకోవచ్చు. మనకైతే యాక్యురేట్ కలర్స్ అయితే వస్తున్నాయి. సో ఇక్కడ వాటర్ చూసుకున్నా సరే వాటర్ కూడా యాక్యురేట్ అయితే వస్తుంది అనమాట. ఒకవేళ మీరు OTT ప్లాట్ఫామ్స్లో మూవీస్ ఎంజాయ్ చేయాలంటే నాకు తెలిసి మీరు ఫైర్ స్టిక్ సపరేట్గా అయితే యాడ్ చేసుకుని అప్పుడు మీకు ఇంకొంచెం బెటర్ క్వాలిటీ అయితే వస్తుంది. బికాస్ దీని నుంచైనా మీరు ఎంజాయ్ చేయొచ్చు. బట్ ఇది 1080p లేదా 720p వరకు సపోర్ట్ చేయొచ్చు. బట్ మీరు ఫైర్ స్టిక్ యాడ్ చేసుకున్నారంటే మీరు 4K సపోర్ట్ ఉన్నా సరే దీంట్లో మీరు HDMI ద్వారా మీరు 4K ఎంజాయ్ చేయొచ్చు. కాబట్టి ఫైర్ స్టిక్ ద్వారా మీరు 4K పిక్చర్ కూడా దీంట్లో అయితే ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఇది ఓవరాల్గా దీని మీద నా వడికి చెప్పమంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొజెక్టర్ అండర్ 14,000 అని చెప్తాను. ఒకవేళ 14,000 లోపల బ్యూటిఫుల్ ప్రొజెక్టర్ అని కూడా చెప్తాను. మనకి మంచి లుక్ అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. దీంట్లో ఫ్యాన్ సౌండ్ కూడా ఎక్కువ నాయిస్ అయితే రావట్లేదు, డీసెంట్ అయితే ఉందన్నమాట. బడ్జెట్ ఓరియంటెడ్ చూసుకుంటే మాత్రం 14,000 దగ్గర వాల్యూ ఫర్ మనీ ప్రొజెక్టర్ అని చెప్పొచ్చు. అండ్ 6 month వారంటీ వస్తుంది. ల్యాంప్ లైఫ్ అయితే మనకి 3000+ అవర్స్ అయితే మనం అయితే కౌంట్ చేసుకోవచ్చు. మేబీ ఇంకా కూడా ఎక్కువ అయితే వస్తుంది అనమాట. సో వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తే మీరు డైరెక్ట్ కొనుక్కోవచ్చు, లేదంటే అమెజాన్ నుంచి కూడా కొనుక్కోవచ్చు. అమెజాన్లో రిటర్న్ పాలసీస్ అన్ని వీటికైతే వర్తిస్తాయి. ఒకసారి చెక్ చేసుకోండి. కార్డ్ ఆఫర్స్ అవి కూడా వర్తిస్తాయి. కార్డ్ ఆఫర్స్ అవన్నీ వర్తిస్తే 12/5/13 అయితే ఇది మీ చేతికైతే వచ్చేస్తుంది అనమాట. ఇదిగా స్టాప్రో 4K ప్రొజెక్టర్ మీద నా యొక్క రివ్యూ. ఇన్ కేస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఉంది. దిస్ ఈజ్ సైనింగ్ ఆఫ్. జై హింద్ గాయ్స్. నా